నందమూరి బాలకృష్ణతో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన పూరి జగన్నాథ్ వెంటనే కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. ఇందులోని ఇద్దరు హీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రలన్నింటికీ ఫలానా ఫీచర్స్ ఉన్న నటీనటులు కావాలంటూ ప్రకటన చేశాడు. అయితే ఇది కేవలం పూరి తన కాస్టింగ్ సంస్థ పూరి కనెక్ట్స్ ప్రమోషన్ కి వాడుకుంటున్నదని ఇట్టే అర్థమైపోతుంది. బాలకృష్ణ లాంటి అగ్రనటుడు ఉన్నప్పుడు మిగిలిన తారాగణాన్ని కొత్త వాళ్ళని పెట్టడానికి ఎవరూ సాహసించరు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం తనకిచ్చిన లీనియన్స్ ని వాడేసుకుంటూ బాలయ్య సినిమాని బజార్లో పెట్టేశాడు. తన స్నేహితురాలు చార్మి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రముఖంగా నిలబెట్టాలని పూరి జగన్ చూస్తున్నట్లున్నాడు. అందుకోసం తన సినిమాలనే అతను వాడుకోవాలని అనుకుంటున్నాడు. అలాంటప్పుడు తన సోదరుడు సాయిరామ్ శంకర్తోనో మరో కొత్త హీరోతోనో చేసే సినిమాలో ప్రయోగాలు చేయాలి, కానీ ఉన్న ప్రధాన తారాగణమంతా కొత్త వాళ్ళని తీసుకుంటానంటూ ప్రకటించడం ఏంటి? సీనియర్ హీరోల సినిమాల్లో ఇలాంటి విపరీతం అసలు ఎప్పుడైనా జరిగిందా? పూరి ఇప్పుడున్న ఫామ్ లో అతనితో సినిమా అంటేనే అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఇక ఈ కాస్టింగ్ కాల్ తో బాలయ్య ఫ్యాన్స్ కి గుండెల్లో ట్రైన్లే పరిగెడుతున్నాయట. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.